ఆ 25 కోట్ల రూపాయలు అసలు నేను అడగలేదని ఆ వాయిస్ నాది కాదు అంటున్నారు బాధితురాలు వీణ. 5 అబార్షన్లకి సంబంధించి మెడికల్ ఎగ్జామ్ జరుగుతోందని, అబార్షన్ కాదు టాబ్లెట్స్ ద్వారా అబార్షన్ చేసుకున్నానని అంటున్నారు. అరవ శ్రీధర్ కి తెలిసే రికార్డ్ చేశానని బాధితురాలు వీణ అంటున్నారు. నాతోనే కాదు మరో 6 మంది అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాడని తెలిపారు. అరవ శ్రీధర్ ఒక డమ్మీ క్యాండిడేట్ అన్నారు బాధితురాలు వీణ. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. 25 కోట్లు తాను అడగలేదని, అసలు 3 లక్షల ఆస్తి కూడా లేని అరవ శ్రీధర్ ని తాను 25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తానంటున్నారు వీణ. 5 అబార్షన్లపై మెడికల్ ఎగ్జామ్ జరుగుతోందని, అరవ శ్రీధర్ కి తనతోనే కాదు మరో 6 అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నారని ఆరోపిస్తున్నారు వీణ. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. 5 times అబార్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే, ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఇది ఒక మహిళ, ఓ పురుషుడికి సంబంధించిన అంశంగానే చూడాలి తప్ప రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు బాధితురాలు వీణ. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో అరవ శ్రీధర్ పై కేసు నమోదైందని, ఏపీ వ్యక్తులతో సంబంధం లేకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయాలంటున్నారు.